ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామన్నారు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్. ఇదే విషయం చంద్రబాబు కూడా ప్రకటించారని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు టీజీ భరత్. ఉండే వాళ్ళకి పెన్షన్ పెట్టుకుంటే రాలేదు, అది కాక ఉండే పెన్షన్లు కూడా పీకేశారు. సో నాకు అర్థం కాలే మరి ఏం చేశారు 5 ఏళ్లలో. ఎట్లయినా రోడ్లు, కాల్వాలు, లైటింగ్, స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రికల్, శానిటైజేషన్ ఇవన్నీ జీరో. ఇది చేయలే. తర్వాత బాధుడు లెక్క అన్ని పెంచేశారు. ఏం చేశారు 5 ఏళ్ల నుంచి అనేది నాకు నిజంగా అర్థం కాలే. అడ్వైజర్లు ఏం చేసినారు, లేకపోతే పార్టీలో మినిస్టర్లు, చీఫ్ మినిస్టరు ఏం పని చేశారు అనేది నాకు అర్థమే కావట్లే. ఎందుకంటే ఎవరు చూడు అదే చెప్తున్నారు, చాలా బాధపడుతున్నారు. సార్ ఒక 5 అడుగులు 10 అడుగులు పెరిగిందని చెప్పి కూడా ఇల్లులు పెన్షన్లు కట్ చేసినారు అంటున్నారు. తర్వాత మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. ఎందుకు తెస్తున్నారు అంటే ఏం అంత ధీమానా, ఏం చేస్తే ప్రజలు మాకేస్తారనా, లేకపోతే ఏమి అంటే ఎవరు అట్లా రిస్కులు తీసుకోరు. అట్లాంటిది అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళ, లేకపోతే మీరు చెప్పేది ఏం చెప్పినా మాకేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్సా నాకు అర్థం కాలే. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వకపోతే ల్యాండ్ది ఎవరి దగ్గర పోయి ఏమన్నా అప్పు తెచ్చుకోవాలా, బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే ఏం పరిస్థితి, అసలు ఆలోచన అనేది చేశారా? అంటే దాని మీద కూడా అప్పులు తీసుకోవాలి. అంటే మీరు చేసే పిచ్చి పనులకి మా అట్లా వాళ్ళు ల్యాండ్ డాక్యుమెంట్స్ అని ఒరిజినల్ మీ దగ్గర పెడితే దాని మీద అప్పు తీసుకుంటే మా నెత్తి మీద భారం వేసాక అసలు నాకు అర్థం కాతాలే ఏం నడుస్తూ ఉంది. లాస్ట్ 5 ఏళ్ళ నుంచి ఏం పాలన అవుతా ఉంది. కొద్దిగా ప్రజలందరూ కూడా గమనించండి, ఓటు హక్కుని సరిగ్గా వాడుకొని మన రాష్ట్రాన్ని, కర్నూలుని కాపాడుకుంటాం. చంద్రబాబు గారు లాంటి నాయకత్వం చాలా ఇంపార్టెంట్ రాష్ట్రానికి. కర్నూలులో నేను రావడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇప్పటికే 10 ఏళ్ళ నుంచి తీవ్రంగా నష్టపోయినాం. 5 ఏళ్ల నుంచి ఇంకా దారుణం. ఇప్పుడు నీళ్ళ సమస్య ఉంది, ఎవరు సార్ట్అవుట్ చేస్తారు? 10 ఏళ్ల నుంచి ఒక కెపాసిటీ పెంచలే, వాటర్ ట్యాంక్ కెపాసిటీ. మొన్ననే సమ్మర్ స్టోరేజ్ పై చూసి వచ్చిన, తిప్పి కొడితే 10-15 రోజుల్లో కూడా లేదని చెప్తున్నారు. ఏం చేస్తారు? నీళ్ళు ఆడి నుంచి తెస్తారు. ఏమన్నా లేకపోయినా బతకగలుగుతాం, నీళ్ళు లేకపోతే ఎట్లా బతుకుతాం? ఎందుకు ఆలోచన చేయలే? నేను వైఎస్ఆర్ గవర్నమెంట్ అనేది ఫుల్ వైఫల్యం, ఏమీ చేయలేదు. సో ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాలా, ఖచ్చితంగా తుడిచిపెట్టే పంపించాలా వైఎస్ఆర్ గవర్నమెంట్ని. ఎందుకంటే వాళ్ళ సొంత ఇంట్లో